నమస్కారం. వెల్లా న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా తల్లిపాల వారోత్సవాలు. గుర్రం జాషువా సాహిత్య పీఠం ఏర్పాటు. ఐసిడిఎస్ ప్రాజెక్టు వినుకొండ పరిధిలోని వినుకొండ పట్టణంలో సురేష్ మహల్ రోడ్ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో సిడిపిఓ కె వాణి ముఖ్య అతిథిగా విచ్చేసి తల్లిపాల యొక్క ప్రాముఖ్యతను వివరించారు. బిడ్డ పుట్టిన వెంటనే ముర్రుపాలు పట్టించాలని, దాని వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, తల్లి బిడ్డ మధ్య అనుబంధం పెరుగుతుందన్నారు. 6 నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, బిడ్డ కోరినప్పుడు ఎలా పగలు రాత్రి తల్లిపాలు ఇవ్వాలని, 6 నెలల తర్వాత పౌష్టిక అనుబంధ ఆహారం ప్రారంభించాలని, 2 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం తల్లిపాలు ఇవ్వాలని సూచించారు. చిన్నారులకు మెత్తగా చిక్కగా ఉన్న ఆహారం కొద్ది కొద్దిగా ఎక్కువ సార్లు ఇవ్వాలని, వయసు పెరిగే కొద్దీ దాని పరిణామం పెంచుతూ తప్పనిసరిగా 2 సంవత్సరాలు తల్లిపాలు ఇవ్వాలని తెలియజేశారు. వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో మహాకవి గుర్రం జాషువా సాహిత్య పీఠం ఏర్పాటైంది. కళాశాల ప్రిన్సిపల్ ఇన్నార్ రవి, తెలుగు అధ్యాపకురాలు స్వర్ణలత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు కవులు పాల్గొని జాషువా సాహిత్యంపై ప్రసంగిస్తూ నాటి సమకాలీన సామాజిక అసమానతలపై జాషువా కలం తన కళాన్ని జులిపించిందని చెప్పారు. జాషువా సాహిత్య పీఠం ఏర్పాటు చేసిన కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపకుల్ని వారు అభినందించారు. వినుకొండ ప్రాంతంలో పేద ప్రజల కోసం నిరంతరం శ్రమించిన కమ్యూనిస్టు యోధుడు కీర్తిశేషుడు వైకంటి శివప్రసాద్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లినప్పుడే ఆయనకు ఘనమైన నివాళులు అర్పించిన వారు అవుతామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వర్రావు అన్నారు. వైకంటి శివప్రసాద్ 23వ వర్ధంతి కార్యక్రమాలు సిపిఐ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. తొలుతగా సిపిఐ కార్యాలయం బయట శివప్రసాద్ చిత్రపటానికి ఈశ్వరయ్య నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ కార్యాలయం శివయ్య భవన్ లో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి గోదాల శ్రీనివాసరావు పర్యవేక్షణలో వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీను వక్తలను వేదికపైకి ఆహ్వానించగా పల్నాడు జిల్లా సిపిఐ కార్యదర్శి ఏ మారుతి వరప్రసాద్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వర్రావు మాట్లాడుతూ వైకంటి శివప్రసాద్ వినుకొండ ప్రాంతంలో పెద్ద గుర్తింపు ఉన్న కమ్యూనిస్టు నాయకుడని, తన విద్యార్థి దశ నుండి వైకంటి శివప్రసాద్ వారి కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు ఉన్నాయని గుర్తు చేశారు. విశ్రాంతి ఉద్యోగుల సేవా సంఘం వారి ఆధ్వర్యంలో వారి భవన ఆవరణలో 107వ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కీర్తిశేషుడు వల్లపు హనుమంతరావు జ్ఞాపకార్థం ధర్మపత్ని అనసూయ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భువనగిరి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సంఘం చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల గురించి వివరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న శాంతియుత రీలే నిరాహార దీక్షలో భాగంగా నూజెండ్ల మండలంలో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు శ్రీ బొల్ల బ్రహ్మనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కూటమి ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో దాగా డిఎస్సి పేరుతో నిరుద్యోగ యువతకు అన్యాయం జరుగుతోందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తుంటే వాటిని అడ్డుకునేందుకు అధికార పార్టీ నేతలు దాడులకు దిగడం అత్యంత దుర్మార్గమని బొల్లా బ్రహ్మనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం చేయడం కూటమి ప్రభుత్వానికి అలవాటుగా మారిందని, ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కు ప్రతిపక్షానికి లేదన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాంతియుతంగా దీక్ష చేస్తుంటే పలువురు ఎదురు దాడులకు దిగడం ఎంతవరకు సమంజసమా అని ప్రశ్నించారు. నూజెండ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు శాంతియుతంగా నిరసన చేపడుతుంటే పలువురు అధికార పార్టీ నాయకులు రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం ఏమిటని బొల్లా అన్నారు. కావాలని పోలీసు వాళ్ళు ఈ స్టేజీని పీకేస్తే పీకేసుకొని మాకేం అభ్యంతరం లేదు, మేము ఏడే కూర్చుంటాం, కింద కూర్చుంటాం. ఏంటంట ఎందుకే స్టేజీని పీకేసుకోమనండి, ఏమైంది, కింద కూర్చుంటాం. ఏంటంట వచ్చి కొడతామంటే కొట్టమనండి. పూర్తిగా ఏదో చేసుకునే దాంట్లో ఎక్కడ కూడా సందేహం లేదని మరొకసారి తెలియపరచుకుంటూ, ఇది మంచి పద్ధతి కాదని, ఇది మంచి ఆలోచన కాదని, ఈ నిరసన కార్యక్రమాన్ని ఎందుకు పోలీసు వారు ఎందుకు మమ్మల్ని అడ్డుకుంటున్నారని కూడా మేము ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. మాకెక్కడ ఇక్కడ కాదు, ఇంకో చాట పలానా చాట అని చెప్పండి, అక్కడే చేస్తాం. నిన్న జిల్లా హెడ్ క్వార్టర్లో నిరసనలు చేశారు, దానికి ఎందుకు పర్మిషన్ ఇచ్చారు డిఎస్పీ గారు? ఇక్కడ ఎందుకు పర్మిషన్ లేదని మేము అడుగుతూ ఉన్నాం. ఆడిచ్చారు కదా. నిన్న నరసరావుపేటలో పల్నాడు జిల్లాలో జిల్లా హెడ్ క్వార్టర్లో అక్కడ ధర్నా చేశారు, అక్కడ ర్యాలీ, అక్కడ నిరసన చేశారు. అక్కడ ఉన్న పర్మిషన్ ఏంది, ఇక్కడ లేకపోవటం ఏంటి? ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి మా మీద వస్తారంటే వచ్చి కొట్టమనండి. మేము వాళ్ళ కాడికి వెళ్ళలేదు కదా. వాళ్ళు కూడా కూర్చోమనండి, వాళ్ళు కూడా నిరసన తెలియపరచమనండి. వాళ్ళు దేనికి నిరసన తెలియపరుస్తారు, వాళ్ళు కూడా నిరసన తెలియపరచండి, మేము కాదంటలేదు. ఎప్పుడూ ఈ రోజులు ఇట్టనే ఉండవు, ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు. తెల్లారిద్ది పొద్దుగుకిద్ది, అందరికీ ఉన్న సమస్యలేనని కూడా ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, మేముగా శాంతియుతంగా నిరసన చేయాలని వచ్చాము. కానీ మేము ఎక్కడ కూడా రెచ్చగొట్టే విధానం కానీ రెచ్చగొట్టాల్సిన అవసరం కానీ అలాంటివి మాకు లేవని ఈ సందర్భంగా వాళ్ళందరికి కూడా మేము ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఎక్కడ కూడా ఈ సంస్కృతి మంచిది కాదని చెప్తున్నాం. ఎంత చెప్పినా ఇదే. ఎందుకు ఏం చేసావని మీ ఊరు రాని మేము ఇక్కడ రావడానికి వెళ్ళేదనంటే ఎట్లా? అందరికీ ఉన్నది ఊరంటే అందరిదే. ఎందుకు ఈ విధంగా శాంతియుతంగా చేసుకునే దాన్ని గొడవలు చేసుకోవాల్సిన అవసరం ఏంటి? రేపొద్దున అందరం కూడా ముఖముఖాలు చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాను కలుసుకుందాం. నమస్కారం.